బ్యాక్ టు ద బులెటిన్. తెలంగాణలో నేటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇవాల్టి నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వనున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్లు. ఆ ఫామ్స్ లో ప్రతి ఓటర్ తమ వివరాలను రాసి ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ప్రస్తుత ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగబోతోంది. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్ పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు అధికారులు. ఈ ప్రక్రియలో నేటి నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి గణన చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందిస్తారు. రైట్, ఈ జరిగేటువంటి సర్ ప్రక్రియలో బిఎల్ఓలు దాదాపు కూడా ప్రతి ఇంటికి 2 ఎన్యూమరేషన్ పత్రాలతో పాటు 3 సార్లు దాదాపు విజిట్ చేసేలాగా ప్రణాళికనైతే రచించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం. రాముడు, అటు అధికారులు బిఎల్ఓలకు కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీలు నియమించినటువంటి ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని. సో ఆ ప్రక్రియ ఎంతవరకు సజావుగా సాగే అవకాశం ఉంది? ఆన్ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోంది? ఎస్ సునీల్, 2002 తర్వాత ఓటర్ లిస్టును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం ఇది. సర్ అంటే ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినటువంటి ఈ సర్ ప్రక్రియ అనేక రాష్ట్రాల్లో కొనసాగింది. ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ ఓటర్ లిస్టులో ఉండేటువంటి డబల్ ఓట్లను అంటే డూప్లికేషన్ను తొలగించే విధంగా, అదేవిధంగా చనిపోయిన వాళ్ళ పేర్లను తొలగించడంతో పాటు ఎక్కడైతే అనర్హులు ఉంటారో, అర్హులు కాని వాళ్ళు ఓటర్ లిస్టులో ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ ఓటర్ లిస్టును అంతా కూడా సరిచేస్తామనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2002లో మన రాష్ట్రంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపు 24 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కాబట్టి 2002లో ఓటర్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 2002 ఓటర్ లిస్టులో లేనటువంటి వాళ్ళ వివరాల విషయాన్ని ఇప్పుడు అధికారులు సేకరించనున్నారు. ప్రతి ఓటర్కు బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ని ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఒకవైపు మన ఓటర్ లిస్టులో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్టులో మన వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని జత చేసి అవి ఉంటాయి. మనం సర్కు సంబంధించి అంటే 2002లో ఓటర్ లిస్టులో ఉండేటువంటి మన కుటుంబ సభ్యుల వివరాలు, తల్లి కానీ తండ్రి కానీ లేదంటే మన తాత కానీ వాళ్ళ వివరాలు ఏవైనా ఉంటే రెండవ వైపు మనం వాటిని అన్నింటినీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడా తమకు ఓటు లేదు, ఇది ఒక్కటే ఓటు ఉంటుంది అనేటువంటి అండర్టేకింగ్ను అదేవిధంగా డిక్లరేషన్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఓటర్ లిస్టులో కేవలం ఒకే ఓటు ఉంచడమే లక్ష్యంగా ఈ సర్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా నిర్ణయం చేశారు. దానికి అనుగుణంగానే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ బిఎల్ఓకు సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన ఓటు ఓటర్ లిస్టులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ నెల ఈ రోజు నుంచి వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. అయితే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ప్రతి ఇంటికి బిఎల్ఓ 3 సార్లు వెళ్ళాలి. ఒకసారి ఫామ్ ఇవ్వడానికి, అదేవిధంగా ఆ ఫాములు తీసుకోవడానికి, ఒకవేళ మిస్ అయితే రెండోసారి కూడా ఫామ్ ఇవ్వడానికి వెళ్ళడం, రెండోసారి కూడా ఫామ్ తీసుకోవడానికి వెళ్ళడం, ఈ విధంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లను పూర్తి స్థాయిలో నియమించారు. ఇటు అందులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొంతమంది ప్రైవేట్ వాళ్ళను లేదా అంగన్వాడీ టీచర్స్ని, ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళని నియమించడం జరిగింది. ఇక మనం మొత్తంగా చూసినప్పుడు ఈ సర్ ప్రక్రియ మొత్తం 5 భాగాలుగా జరుగుతుంది. మొదటి దశలో ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక రెండవ దశలో సంబంధించి 7వ నెల అంటే వచ్చే నెల 31న ఓటర్ల ముసాయిదా జాబితాను అంటే డ్రాఫ్ట్ రోల్ను ప్రకటిస్తారు. అందులో అభ్యంతరాలు కానీ లేదంటే ఏదైనా సజెషన్స్ కానీ ఉంటే వాటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఆగస్టు 30 వరకు అంటే ఇంకొక నెల రోజుల పాటు అభ్యంతరాలను అదేవిధంగా సజెషన్స్ను తీసుకుంటారు. అప్పుడు వచ్చినటువంటి వాటన్నిటిని కూడా నోటీసులు జారీ చేస్తారు. ఎవరిదైనా అంటే ఇందులో సాధారణ ప్రజలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే తమ ఇంటి పేరు పైన లేదంటే పక్క ఇంట్లో కూడా లేని వాళ్ళ ఓటర్లు ఉంటే కూడా వాటిపైన కూడా అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. ఆ ఓటర్ల పైన నోటీసులు జారీ చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇక 5వ దశలో తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. అది మనం చూస్తే 10వ నెల 1వ తేదీన ఈ తుది ఓటర్ జాబితాను సిద్ధం చేయనున్నారు. చెప్పండి సునీల్. రాముడు, అయితే యాక్చువల్గా కొంతమందికి సిటీలో ఒక ఓటు, ఊర్లలో ఒక ఓటు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే. కొంతమందికి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటు హక్కు ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి డైల్యూషన్, ఈ ఎన్యూమరేషన్లో ఆ డైల్యూషన్ అనేది అంటే వడపోత అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది?
అంటే ప్రధానంగా ఇప్పటికే కొన్ని సాఫ్ట్వేర్ గుర్తించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇదే విధంగా 2 ప్లేస్లలో ఉండడం, లేదంటే ఓట్లు తప్పుగా ఉండడం. మన రాష్ట్రంలో మొత్తం 3,38,00,000 ఉంటే ఒక 88 లక్షల వరకు ఇంకా అవి కొంత పేర్లు తప్పు ఉండడం కానీ, లేదా డబల్ ఉండడం కానీ, ఫోటో మ్యాచ్ కాకపోవడం, లేదా తండ్రి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఏజ్ మ్యాచ్ కాకపోవడం, ఇలాంటి చాలా అవకతవకలు ఉన్నాయి. ఇలాంటిని గుర్తించారు. మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో డూప్లికేషన్ జరుగుతాయి, ఊర్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ. ఇది హైదరాబాద్ నగరంలో అంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధి లేదా క్యూర్ ఏరియా పరిధిలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఊరిలో ఊరి నుంచి ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ కూడా ఓటు హక్కును నమోదు చేసుకుంటూ ఉంటారు. సందర్భోచితంగా ఒకసారి ఊర్లోకి వెళ్ళి చేసే వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది తెలియక చేసుకుంటుండగా కొంతమంది తప్పనిసరిగా తెలిసే చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలను గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ వడపోత ప్రక్రియలో అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా తప్పిదం జరిగితే 2 ఓట్లు ఉన్నట్టు తెలిస్తే మాత్రం ఏడాది పాటు జైలు శిక్ష కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ఓటర్లతో పోల్చి చూసి అప్పుడు కూడా ఓట్లను తొలగించేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సునీల్. ఓకే రాముడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.